హలో ఫుడీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంటింట్లో బంగాళదుంపతో ముద్దకూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇది ఒక రకంగా షాలో ఫ్రై అన్నమాట. ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోండి. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక దీనిలో 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది అన్నంలో సాంబార్తో కానీ రసంతో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా యాడ్ చేశాను. దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. దీనిలో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడికించుకునేటప్పుడు ఉప్పుతో ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా దుంపలు సాల్టీ ఫ్లేవర్తోనే ఉంటాయి. అందుకోసమే 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలబెట్టుకుందాం. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను కదా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసిన బంగాళదుంపని దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అంటే ఒక 10 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ కూడా ఫ్లేవర్ బాగా పట్టే వరకు ఫ్రై చేసుకుందాం. అటు డీప్ ఫ్రై కాకుండా ఇలా గ్రేవీ కర్రీ కాకుండా సెమీగా ఉంటుంది. అందుకే ఇది ముద్దకూర. రసంతో నంచుకుంటే మంచి కాంబినేషన్ ఇది. లేదంటే అలాగా ప్లెయిన్గా రైస్లో కూడా కలుపుకొని తినేసేయచ్చు. మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలబెట్టుకొని మరొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.